కానీ ఇప్పటికి ఇంకా చూసుకుంటే కొన్ని ఊర్లలో ఇప్పుడు పెళ్లి స్టడీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం మనం చర్చించుకుంటే ఇంకా కొన్ని విలేజెస్లో చిన్న ఉన్న ఏజ్ అమ్మాయిలకి ఇంకా పెళ్లి చేయాలని అనుకుంటారు. ఇంకా స్టడీస్ ఎందుకులే, వాళ్ళకి పెళ్లి ఎంత ఎంత చదువుకున్న వాళ్ళకి పెళ్ళే కదా. దానివల్ల పేరెంట్స్ తీసుకున్న డెసిషన్ కొంతమంది కరెక్ట్, వాళ్ళకి పెళ్ళే ఇంపార్టెంట్, స్టడీస్ అని చాలా అవసరం లేదు, పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటే బెస్ట్ అంటారు. అలా ఇప్పుడు మీ లైఫ్ ఇలా చేంజ్ అయింది, కొంతమంది లైఫ్ చేంజ్ అవ్వదు, అక్కడే ఆగిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ తీసుకున్న ఈ స్టాండ్ వాళ్ళ లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా? అంటే వాళ్ళ లైఫ్ స్టాండ్ అవుతుందా అంటే, ఇప్పుడు పేరెంట్స్గా వాళ్ళకి మనము ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ ఆల్మోస్ట్ చెప్తున్నారు, నేను చదువుకోవాలని ఉంది, ఇంకా నాకు వెళ్ళాలని ఉంది. కాక ఇంకా రూరల్ ఏరియాస్లో ఏంటంటే పిల్లలకి ఇంకా అంతగా పేరెంట్స్ని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసినంత శక్తి ఉండట్లేదు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఒక గోల్ ఏర్పరచుకోవాలి. తప్పకుండా ఈరోజు నీకు ఫ్యామిలీ పెళ్ళి చేసుకున్నంత మాత్రాన మన లైఫ్ అక్కడితో ఆగిపోయిందని అనుకోవడం చాలా పొరపాటు. పెళ్ళి అయిన తర్వాత కూడా చదువుకొని సక్సెస్ అయ్యి ఈవెన్ 40-60 ఇయర్స్లో కూడా ఎంతో సక్సెస్ అయిన ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరినీ మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. అలాగే వాళ్ళల్లో నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను కాబట్టి నేను ఈరోజు ఒక అడ్వకేట్ అయ్యా. ఎప్పుడు ఆల్మోస్ట్ నాకు 40 ఇయర్స్ వచ్చినప్పటికీ నేను అడ్వకేట్ అయ్యా. ఎప్పుడు అది ఏంటంటే ఎంత కష్టపడ్డానంటే అటు పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని చదివించుకోవాలి, ఎట్ ద సేమ్ టైము నేను చదవాలి అంటే 90స్లో తెలుగు మీడియం, అది తెలుగు మీడియం ఫుల్ తెలుగు సబ్జెక్టు. తర్వాత 15 ఇయర్స్ నేను అలా ఏదో చదువుతున్నా, తెలుగు తప్పించి ఇంగ్లీష్ తెలియదు. బిఎల్ అనగానే ఇంగ్లీష్ మీడియము. అంటే ఫస్ట్ టైం నేను దీనికి వెళ్ళినప్పుడు ఒకేసారి ఇంగ్లీష్లోకి టర్న్ అవ్వాలంటే ఎంత కష్టము. కానీ నేను డిక్షనరీలు పట్టుకొని, అంటే నాలో ఒక సంకల్ప బలం ఉంది, నేను చదవాలి, సక్సెస్ అవ్వాలి. నేను ఏమనుకున్నానో చిన్నప్పుడు నా యాంబిషన్ నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనుకున్నాను. కాబట్టి కష్టపడి అటు అత్తమామల్ని కన్విన్స్ చేసుకొని, హస్బెండ్ని కన్విన్స్ చేసుకొని, ఫ్యామిలీని చూసుకుంటూ నేను సక్సెస్ అయ్యాను. ఇలా అయిన వాళ్ళు నాట్ ఓన్లీ మీ, చాలామంది సొసైటీలో ఉన్నారు. వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం ముందుగా ఉండవలసింది ఏంటంటే మనలో సంకల్ప బలం ఉండాలి. మనం ఇది సాధించాలి, నేను ఎలా అయినా చేయాలి అనేది ఉండాలి. దానికి ఏ విధంగా మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అనేది ప్రతి స్త్రీ ఆలోచించాలి. అప్పుడు పేరెంట్స్ అనేది నథింగ్ నా ఉద్దేశంలో. స్టాండ్ తీసుకోవడం కష్టమైపోతుంది. మనం ఎంత బోల్డ్గా ఉంటే అంత పైకి వెళ్తాం. కానీ కొంతమంది అమ్మాయిలు అక్కడ ఆగిపోతాం, ఎందుకులే ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు, పేరెంట్స్ మన కోసం ఆలోచిస్తారని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేయడం వల్ల కొంతమంది లైఫ్ బాగోదు, ఆ ప్రాసెస్లో కొంతమంది లైఫ్లు బాగోదు, ఇంకా తప్పుదంటూ వాళ్ళతో ఉంటారు. కొంతమంది స్టాండ్ తీసుకొని ఆ టైంలో వేరే జాబులకు వెళ్ళడం, డబ్బులు సంపాదించడం ఒక ఎలిగెంట్ అయిపోతుంది. కానీ నేనేమంటున్నానంటే పేరెంట్స్ ఈ స్టెప్ తీసుకోవడం కరెక్ట్ అయినా, చిన్న వయసులో పెళ్ళిళ్ళు ఆడవాళ్ళు అంటే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్ అంతా కూడా చూస్తున్నాం మనం. ఒకప్పుడు అలాగే చిన్న ఏజ్లో తల్లిదండ్రులు పేరెంట్స్ పెళ్ళిళ్ళు చేసేస్తే పిల్లలు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళు ఇంకా వంటగదికే పరిమితం అయిపోయి, అటు అత్తమామలు ఏమైనా చేసినా బయటకు గట్టిగా చెప్పుకోలేక, ఎవరికి కన్సల్ట్ చేయలేక చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి పూర్వం నుంచి చూసినట్లయితే ఈ సమాజంలో. కానీ ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి అంటున్నాను. ఆ స్టాండ్ తీసుకోకుండా వాళ్ళు కూడా రేపు నా కూతురికి ఏమన్నా జరిగితే తనంతట తను స్ట్రాంగ్గా నిలబడడానికి మనము తనని సపోర్ట్ చేయాలి అనేది అటు తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ తప్పకుండా అది సక్సెస్ అవుతారు. ఒకటి ఫస్ట్ థింగ్ పేరెంట్స్గా వాళ్ళ బాధ్యత ఎంత ఉందో, అట్ ది సేమ్ టైము పేరెంట్స్ కంటే కూడా మన బాధ్యత మనకి ఉంది. మన మీద స్వయంలంబన మనకి కావాలి అనమాట. ఎప్పుడంటే నేను ఏదైనా చేయగలను అనే సంకల్పం మనలో ఉండాలి. చెయ్యటానికి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా నేను సక్సెస్ సాధిస్తాను, చేయాలి అనే సంకల్పంతో ముందుకెళ్తే అప్పజయాలనేవి చాలా వస్తాయి, మంచి చెడు అన్నీ ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి మనిషిలోని ఒక అంతర్గతంగా ఒక శక్తి ఉంటుంది. అలాగే అట్ ది సేమ్ టైం మంచి చెడు మనసు అనేది ఉంటుంది. మనం దాన్ని ఎలా ఉపయోగించుకున్నాం అనే దాని మీద మన జీవితం ఆధారపడి ఉంటుంది. సో ఇప్పుడు నీలో ఉన్న శక్తిని నువ్వే బయటికి తీసుకోవాలి. అది మంచి ఆలోచనలతో నువ్వు బయటికి తీసుకున్నావు అనుకో, నేను సక్సెస్ అవ్వాలి, నేను వెళ్ళాలి, నేను చేయాలి అంటే నువ్వు ఏ స్థాయికైనా వెళ్ళగలవు. అలా కాకుండా అమ్మో నా మా పేరెంట్స్ ఇలా చేస్తారు, నా అత్తమామలు నన్ను ఇది పెడుతున్నారు, నేను చదవలేమో అనుకుంటే నీ మనసు ఏది చెప్తే అదే వింటూ వెళ్తుందనమాట. అలా నువ్వు అగాధంకే వెళ్తావు. సో నువ్వు చేయవలసింది ఏంటి, నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళాలనుకున్నా సరే ముందు నిన్ను నువ్వు బలవంతం చేసుకోవాలి, నిన్ను బలంగా ఉంచుకోవాలి అనమాట. ఉంచుకొని ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళటానికి నీకు అవకాశం ఉన్నంత వరకు, మన జీవితంలో ప్రతిదీ మనకు అవకాశమే. అది మంచి చెడు
అలాగే మనలో ఉన్న ఎన్నో ఆ అవకాశం అవ్వచ్చు, అవహేళన అవ్వచ్చు, ప్రతిదాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, ఒక ఆయుధంగా తీసుకోవాలి, మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. చాలా అప్పుడు తప్పకుండా సక్సెస్ సాధిస్తాం.